కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నదీ జలాల అంశంలో తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో చర్చల దగ్గర మొదలైన టాపిక్ ఫామ్ హౌస్ కి మారింది. మీరు అసెంబ్లీకి వస్తారా, నన్ను ఫామ్ హౌస్ కి రమ్మంటారా అంటూ మాజీ సీఎం కేసీఆర్ కి ఆఫర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. క్లబ్బులు పబ్బులు తనకు పడవంటూ పరోక్షంగా కేటీఆర్ సవాల్ని కూడా పక్కన పెట్టారు. ఇంతకీ బహిరంగ చర్చలపై రేవంత్ రెండు ఆప్షన్లపై బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఏపీ బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చినప్పటి నుంచి తెలంగాణకు నదీ జలాల పంపకాలపై ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ద్రోహులెవరో చర్చిద్దామని మాజీ సీఎం కేసీఆర్ కి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. అయితే సీఎం రేవంత్ సవాల్కి కేసీఆర్ స్పందించడం లేదు. కానీ గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఈ అంశంపై తరచూ సీఎం రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో నదీ జలాల పంపకాలపై కేసీఆర్ తో చర్చకే సీఎం రేవంత్ మొగ్గు చూపారు. ఈసారి సూచనలతో కూడిన సవాల్ విసిరిన రేవంత్ కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు. మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా శాసనసభలో శాసన మండలిలో కృష్ణానది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనైనా చర్చకు సిద్ధమన్నారు రేవంత్. మంత్రులందరితో వచ్చి ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ పెడదామని కేసీఆర్ కి రేవంత్ ప్రతిపాదన చేశారు. మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. అంతకుముందు సీఎం రేవంత్ తనతో చర్చించేందుకు ప్రెస్ క్లబ్ కి రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే తనకు క్లబ్బులు పబ్బులు పడవంటూ కేటీఆర్ సవాల్ను కొట్టిపారేశారు రేవంత్. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. కేసీఆర్ తో అసెంబ్లీలో చర్చ దగ్గర మొదలైన రేవంత్ సవాళ్ల పర్వాన్ని కేటీఆర్ ప్రెస్ క్లబ్ వైపు తీసుకెళ్లారు. అయితే తనకు క్లబ్బులు పబ్బులు పడవంటూ చర్చల టాపిక్ ని సీఎం రేవంత్ ఫామ్ హౌస్ కి మార్చారు. మరి రేవంత్ ని ఎర్రవల్లికి కేసీఆర్ పిలుస్తారా? ఫామ్ హౌస్ లో నదీ జలాల అంశంపై చర్చ జరుగుతుందా? రేవంత్ కోరినట్లు మాక్ అసెంబ్లీ పెట్టడానికి కేసీఆర్ అంగీకరిస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.